నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి వస్తారు. టీడీపీ సీనియర్ నాయకుడు దండు చంద్రశేఖర్ రెడ్డి గుండె ఆపరేషన్ చేయించుకుని మనుబోలులో నివాసానికి చేరుకోవడంతో ఆయన్ను పరామర్శించి ధైర్యం చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులు. గిరిజనుల సంక్షేమమే ఫౌండేషన్ లక్ష్యం. చిట్టమూరు మండలం కారంపాటి దెబ్బ గిరిజన కాలనీలోని పాఠశాల అంగన్వాడీ పిల్లల విద్యా సామగ్రి అందజేసిన ఎంవీరావు ఫౌండేషన్ ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయుడు. ఆరు రోజుల ఆహారం నీరు లేకుండా శిథిలాలే. వెనుజులాలో భూకంపాలు తట్టుకొని 6 రోజుల తర్వాత శిథిలాల నుంచి బయటపడ్డ 3 ఏళ్ల బాలుడు. ఆవేదన వ్యక్తం చేస్తున్న నెటిజన్లు. గజవాహనంపై కొలువు తీరిన శ్రీవారు. ఊరూరు రాజాగిరిలో కొలువున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో జరిగిన పూజలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. మనుబోలు మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ దండు చంద్రశేఖర్ రెడ్డి గుండె ఆపరేషన్ చేయించుకుని మనుబోలుకు చేరుకున్నారు. దీంతో పార్టీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, కనుపూరు కెనాల్ చైర్మన్ వద్దినేని మస్తానాయుడు, తిరుపతి పార్లమెంటు రైతు సంఘం కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ తదితరులు ఆయన పరామర్శించారు. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావడం పార్టీకి శుభపరిణామని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి వస్తారని వారు ఆకాంక్షించారు. గిరిజనుల సంక్షేమమే ఎంవీరావు ఫౌండేషన్ లక్ష్యమని ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహనకృష్ణ తెలిపారు. చిట్టమూరు మండలం ఈశ్వరవాక పంచాయతీ పరిధిలోని కారంపాటి దెబ్బ గిరిజన కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఆవరణలో అంగన్వాడీ పాఠశాల చిన్నారులకు విద్యా సామగ్రి అందజేశారు. అలాగే హోమియో మందులు పంపిణీ చేశారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి, ఉపాధ్యాయులు సబీనా, అంగన్వాడీ కార్యకర్త సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. మారుమూల గ్రామంగా ఉండే ఈ ఎస్టీ కాలనీలో ఎలాంటి ఇబ్బందులైనా బాలింతలు, గర్భవతులు, అదేవిధంగా రేపు ఇక్కడ 3 గర్భవతులు ఉన్నారని తెలిసింది. వాళ్ళకి పుట్టింటి సారిలాగా వాళ్ళకి చీరలు అవి ఇచ్చి వాళ్ళకి శుభం జరగాలని, మంచి బిడ్డ ప్రసవించాలని కోరుకుంటూ ఆ కార్యక్రమం కూడా 1 వారం రోజుల్లో చేస్తానని, అదేవిధంగా మీరు ఎలాంటి ఆసుపత్రికి వెళ్ళాలన్నా, మీకు ఏదైనా రెవెన్యూ సదుపాయాలు సమస్యలు ఉన్నా, అదేవిధంగా ఏదైనా మంచి కానీ చెడు కానీ మీకు జరిగితే నేనున్నా, మా ఫౌండేషన్ ఉందని ఆలోచించి మా ఫౌండేషన్ ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకొని మీరు నాకు ఫోన్ చేస్తే ఫోటోస్ నీకు దగ్గర ఆను ఇటు వచ్చేసి ఇటు కూర్చో. నువ్వు రా, నెక్స్ట్ రా. నెక్స్ట్ రావాలి, తరం రావాలి. దీన్ని కూడా వీడియో తీస్తున్నాను సార్, వీడియో తీస్తాను. ఫోటో కూడా కూర్చోదు. ఈ అంగన్వాడీ చిన్నారులకు అవసరమైన పలకలను అందజేస్తున్నాం.
అదేవిధంగా వేసవి సీజన్లో వచ్చి తట్టు, అమ్మవారు, చికెన్ పాక్స్ ఇలాంటి వ్యాధులు రాకుండా పోలియో మందులు పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి శ్రీనివాసులు గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా చెప్తున్నాం. తీసేవాళ్ళు రండి అమ్మా, అల్లరి చేయబాకండ్రా. కార్యక్రమానికి చేసిన అందరికీ నా అభినందనలు. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన లీలామోహన్ సార్కి నా ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా ఈసారు ప్రజలు పేద పిల్లలు ఎక్కడ ఉన్నారో గమనించి అనేక పాఠశాలల్లో ఇదే విధంగా ఏదో ఒక మంచి కార్యక్రమాలు, పుస్తకాలు అయితేమి, మెడికల్ క్యాంపులు అయితేమి ఇలాంటివి నిర్వహిస్తూ చాలా ప్రజల మన్ననలు పొందుతూ మన యువకులుగా చెట్టుపూలు కానీ, కోట కానీ, వాకాడు కానీ మండలాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినట్టు మన విద్యా వికాస్ ఒక వ్యవస్థాపకుల్లో ఒకరైన వెంకటేశ్వర సారు, ఆయన తనయుడైన లీలామోహన్ సార్కి ప్రత్యేక అభిమానాలు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తూ మన పేద పిల్లలకి, గ్రామాల్లో ఉన్న స్కూల్ పేద పిల్లలకి మంచి జరగాలని ఆశిస్తూ అందరికీ నా అభినందనలు. వెనుజులాలో 2 వర్ష భూకంపాలను తట్టుకుని 6 రోజుల తర్వాత 3 ఏళ్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. లా గోవైరా రాష్ట్రంలోని లాస్ కొరోలస్ గార్డెన్ భవనం శిథిలాల నుంచి రెస్క్యూ సిబ్బంది ఈ మృత్యుంజయుడిని బయటకు తీశారు. 6వ రోజు సహాయక చర్యలో ప్రాణాలతో దొరికిన ఏకైక బాధితుడు ఇతడేనని అధికారులు వెల్లడించారు. 6 రోజులుగా ఆహారం, నీరు లేకుండా అతడు ఎంత నరకం అనుభవించి ఉంటాడోనని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. وحوش شباب الله يعطيكم العافية، ما شاء الله عليكم، ما شاء الله عليكم. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారు గజవాహనంపై కొలువు తీరారు. ఆలయంలో జరిగిన విశేష పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయతాతలుగా అన్నం రఘురామయ్య గౌడ్, రత్నమ్మ, నంది మండలం బాలకృష్ణరాజు, అన్నపూర్ణమ్మ, బట్టేపాటి బాలయ్య, విజయలక్ష్మి, ఆరుమూళ్ల శ్రీరంగ, నిఖిల వ్యవహరించారు.
మనుబోలు కోదండరాంపురం సమీపంలోని గమ్మలపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గౌడ సంఘం కమిటీ ప్రతినిధులు వ్యవహరించారు. కరుణించే చూపులతో కాచవయ్యా
గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. యదగో సర్పేభ్యో హవిరస్తుతిష్టము ఆశ్లేషాయ శామయంతి చేతః ఏ అంతరిక్షం పృథివీక్షయంతి తేన సర్పాసో హవమాగయంతి కామం తేభ్యः సర్పేభ్యో మదమధ్యోమి. బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆవాహయామి. సువర్ణరత్నఖచిత సింహాసనం సమర్పయామి. త్వసనః వాయుశ్వేతశిఖదృకः సంవత్సరో విశోవర్ణైః నిత్యాస్తేతరాస్తవ సుబ్రహ్మణ్యో ప్రేరణాయ చక్షసే యోగశివతమో రసస్తస్య భాజేతే హనః ఉషతీరివ మాతరः తస్మారంగమామో యస్య క్షయాయ జన్మధ आपो जाङ्ग्रहान् गृह्णाति आप्यायस्व समेतते विश्वतस्वामवृष्णियो भवावाजसङ्कदे आप्यायस्वमदिन्तम स्वाम विश्वाभिरोतिभिः भवानः सप्रदस्तमः सन्ते पयापुंसुमयन्तु वाजा समेम मम देवाभिहवे सन्तु तर्प इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुरुगोपमस्तु मह्यं वातः पवदान् कामे अस्मिन् मयि देवा द्रविणमय जन्ता मय्या क्षीरस्तु मयि देवहूतिः दैव्या होतारावनिषन्त पूर्वे निष्ठास्यावतनुवा सुवीराः मह्यं यजन्तु मम यानि हव्याकूतिः सत्या मनसोः स्महि प्रजयामातमो धर्मारदानन्दशरे सोमराजन् अग्निर्मन्युं प्रतिनुदं पुरस्तादद्धो गोपाः परिपाहि नस्त्वं प्रत्यञ्चो यन्तु निकुतः पुनस्ते महिषाञ्चित्तौ प्रबुधा विनेशतो धातृणो सहनौ भुनक्तु सह वीर्यं करवावहे नमः ओं हरिद्वर्णाय नमः स्वामिने नमः ओं नानाविध परिमल पत्र पुष्पाक्षत पूजा नमस्कारान् समर्पयामि धूपमाग्रापयामि धोरसु धोर्वन्तं धोर्वतयोस्मान् धोर्वतितं वयं वयं धोर्वामस्तं देवानामसि महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय तन्नो दन्ति अभिषेचन पूर्वक अष्टोत्तर शतनाम पूजया च सुप्रीत सुप्रसन्न वरद भवन्तु मां रक्षन्तु मम सह कुटुम्बानां सह बान्धवानां వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి వస్తారు. టీడీపీ సీనియర్ నాయకుడు జంగు చంద్రశేఖర్ రెడ్డి గుండె ఆపరేషన్ చేయించుకుని మనుబోలులో నివాసానికి చేరుకోవడంతో ఆయన్ను పరామర్శించి ధైర్యం చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులు. గిరిజనుల సంక్షేమమే ఫౌండేషన్ లక్ష్యం. చిత్తమూరు మండలం కారంపాటి దెబ్బ గిరిజన కాలనీలోని పాఠశాల అంగన్వాడీ పిల్లల విద్యా సామగ్రి అందజేసిన మీరా ఫౌండేషన్ ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయుడు. 6 రోజుల ఆహారం నీరు లేకుండా జిల్లాలో భూకంపాలు తట్టుకొని 6 రోజుల తర్వాత శిథిలాల నుంచి బయటపడ్డ 3 ఏళ్ల బాలుడు ఆవేదన వ్యక్తం చేస్తున్న నెటిజన్లు. గజవాహనంపై కొలువు తీరిన శ్రీవారు సూర్యుడు రాజాగిరిలో కొలువున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో జరిగిన పూజలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.